జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను కాదురా, అడ్డగా వచ్చింది నువ్వు కదరా. వదలరా, రోడ్డు మీద యాక్సిడెంట్ జరగడం సహజం. అంత మాత్రానికి మీరు ఇలా రోడ్డు బ్లాక్ చేసి గొడవ పడడం కరెక్ట్ కాదు. అందులోనూ వెనక ఒక అంబులెన్స్ ఉందని చూడకుండా మీరందరూ వాళ్ళ గొడవను చూస్తూ వీడియోస్ తీయడం ఇంకా పెద్ద తప్పు. బండ్లకేమైనా అయితే బాగు చేసుకోవచ్చు, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. క్లియర్ చెక్ బండి క్లియర్ చేయండి. Go, go, go. ఏంటో సరే జనాలు అంబులెన్స్కి దారి ఇవ్వాలనే మినిమం సెన్స్ కూడా లేకుండా ఎలా బతికేస్తున్నారో అర్థం కావడం లేదు. తమ వరకు వస్తే కానీ ప్రాణం విలువ తెలుసుకోలేని జనాలు అమాయకులు అనుకోవాలా, సాడిస్టులు అనుకోవాలా సార్? మనిషి ఎప్పుడు తన అవసరం, తన పనే ముఖ్యం అనుకుంటాడు. ఒక చిన్న లైఫ్లో జీవిస్తూ తన చుట్టూ ఎవరేమైపోతే ఏంటి అనే సెల్ఫిష్ మోడ్లో బతుకుతాడు. జనంలో అవేర్నెస్ రావాలను. సార్ అవునాను. దీనిపై మన కంపెనీ తరపున నువ్వు ఒక స్పెషల్ ప్రోగ్రాం చేయాలి. జనాల్లో అవేర్నెస్ కలిగించాలి. మన వల్ల ఒక్కడు మారినా చాలు, వాడే ఈ సమాజాన్ని మారుస్తాడు. మీరు అనుకుంటే చాలు సార్, అసలు కానిదంటూ ఏదీ ఉండదు. తప్పకుండా చేద్దాం సార్. పద. ఏమైంది? ఏమవుతుంది కన్నయ్య? కన్నయ్య ఏమవుతుంది? ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిజన్ ఉన్నా ఎందుకు ఇలా అవుతుంది? అయ్యో ఆక్సిజన్, అరే ఆక్సిజన్ పనిచేయట్లేదేంటి? కన్నయ్య హలో హలో హలో, ఎవరున్నారు అక్కడ? హలో. 5 నిమిషాల్లో అంతా అయిపోయేదానికి ఆక్సిజన్ ఎందుకులే అని అలాగే వచ్చేసాను. జై, ఏంట్రా వాగుతున్నావు? అసలు మనిషివేనా నువ్వు? త్వరగా పోనీ. నన్ను కాదని వాడితో తాళి కట్టించుకున్నా. ఇప్పుడు ఆ తాళినే పుట్టుక్కుమని తెంచిపోతున్నానా? కన్నయ్య, కన్నయ్య, రే నువ్వు మర్యాదగా అంబులెన్స్ ఆపు. ఆపురా. ఎవరు నువ్వు?
అను, అంబులెన్స్. హా, అంబులెన్స్. ఇందాక ట్రాఫిక్లో ఇరుక్కుంది కదను, పదే పదే ఇక్కడే తిరుగుతోంది. సంథింగ్ ఈస్ రాంగ్. కన్నయ్య, ఓ ఒకసారి కళ్ళు తెరు కన్నయ్య. నీకేం కాదు కన్నయ్య. అయ్యో, ఏం చేయను నేను ఇప్పుడు. ఓరే డ్రైవర్, బండి ఆపు. అయ్యో భగవంతుడా, అయ్యో ఏం చేయను నేను ఇప్పుడు. కన్నయ్య కళ్ళు తెరు కన్నయ్య, ప్లీజ్ కన్నయ్య కళ్ళు తెరు. ఏంటి జనార్దన్, ఎందుకొచ్చావు? స్లీపింగ్ పిల్స్ ఇచ్చావు కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? మేడం అవి స్లీపింగ్ పిల్స్ కావు మేడం. కావా? అంటే వేసుకుంటే నిద్ర రాదా? నిద్ర కాదు మేడం, అవి వేసుకుంటే ఏకంగా ప్రాణమే పోతుంది మేడం. జనార్దన్, ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, టాబ్లెట్స్ మారిపోయాయి. పొరపాటున వాటిని తెచ్చి మీకు ఇచ్చాను. ఒకవేళ ఎవరన్నా వేసుకున్నారన్న టెన్షన్తో ఈ విషయం చెప్పడానికి వచ్చాను. సరే చెప్పావు కదా, లక్కీగా ఇంకా వాటిని ఎవరు వేసుకోలేదు. థ్యాంక్ యూ మేడం. నువ్వు వెళ్ళు. మేడం ఒకసారి ఆనంద్ సార్ కూడా చెప్పేసి వెళ్తాను. జనార్దన్, నేను చెప్తాను కదా, నువ్వు వెళ్ళు. ఓకే థ్యాంక్ యూ మేడం. వెళ్ళు. ఏంటి స్మైలీ, ఏమైంది? ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నా? ఆ విరాజ్ని ఆపితే చైత్ర ఆగిపోతుందని విరాజ్కి స్లీపింగ్ పిల్స్ ఇచ్చాను. బట్ అవి నిద్రపుచ్చేవి కావు, శాశ్వతంగా నిద్రలోకి పంపించేవన్న బ్రేకింగ్ న్యూస్ నాకు ఇప్పుడే తెలిసింది. ప్రాణం తీసేవా? ఓ మై గాడ్, ఈ ప్రయోగం దాని మీద జరిగిన ఈ ప్రాబ్లం నుండి ఆ కుటుంబం సపోర్ట్తో బయటపడేదానివి. కానీ ఇక్కడ విషయం విరాజ్. చూడు స్మైలీ, నువ్వు ఏదోలా ఈ ఇష్యూలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడాలి. ఎలా పడగలను నీలు? టాబ్లెట్స్ కలిపిన పాలని స్వయాన మా అత్తయ్య తన చేతులతో విరాజ్కిచ్చింది. ఓకే స్మైలీ, అసలు ఈ చైత్ర గొడవంతా ఇంట్లో విరాజ్ ఉన్నంత వరకే కదా. ఒకవేళ విరాజే పోతే ఇంకేముంటుంది గొడవ? విరాజ్ పోతేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.